మార్కెట్లో లోన్ యాప్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో బాగా ట్రాన్సాక్షన్ జరిగేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకి మనీవ్యూ, నావీ ఇటువంటివి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు హ్యాకర్ల దృష్టికి ఈ లోన్ యాప్లు రావడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ సర్వర్లు బాగా టఫ్ అయిపోతున్నాయి, రోజు రోజుకి డెవలప్ చేస్తున్నారు. ఇవైతే మనకి దొరికే అవకాశం ఉంటుంది అనుకున్నారో మరేమో, కానీ మనం ఎవరినైనా ఒకరిని ఇబ్బంది పెట్టి మనం లాభం పొందినట్లయితే అది నిలబడదని చెప్పి మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు జనాల డబ్బుని కొల్లగొట్టుకొని 10,000 ఇచ్చి ఆ 10,000లో కూడా జీఎస్టీ అని చెప్పి, లోన్ డాక్యుమెంట్ ఛార్జెస్ అని చెప్పేసి, ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పేసి వాళ్ళకి 7-8,000 ఇచ్చేసి వాళ్ళ చేత మరలా 13,000-14,000 కట్టించుకున్నటువంటి ఈ లోన్ యాప్స్ని ఇప్పుడు హ్యాకర్లు టార్గెట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ మనీవ్యూ అనే ఒక పెద్ద లోన్ యాప్ని రీసెంట్గా హ్యాక్ చేయడం జరిగింది. దాదాపు 3 గంటల వ్యవధిలో 49 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇందులో డబ్బులు తీసుకున్నారనే దానికంటే కూడా ఇది మంచి జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. దేవుడనే వాడు ఉంటాడు, అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఊరికే ఎవరికి డబ్బు రాదు, అలా వచ్చిన డబ్బు నిలబడదని చెప్పేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.